ఫ్యూచర్ ఇంజనీర్గా ఇంజనీరింగ్ అయితే ఏముంటుందో తెలుసుకోవాలని, జాబులు అంటే తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే నాకు ఉంది. అయితే అది తెలుసుకోవడంలో ఏమైందంటే నా సీనియర్స్ జాబులు లేక ఎక్కడెక్కడో తిరుగుతున్నారని, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. అయితే ఇంకోటి ఏంటంటే మా సీనియర్స్లో కొంతమంది చచ్చే ధైర్యం లేక వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా వదిలేసి ఎక్కడో బతుకుతున్నారని తెలిసింది. సో వాళ్ళు మీకు చూపిస్తారు. ఎరగూ ఏమైంది? బీటెక్ అయితే అయింది కానీ జాబ్ అయితే రాలేదు బా. జాబ్ రాకపోతే ఏంట్రా, మన దగ్గర నాలెడ్జ్ ఉంది కదా. నాలెడ్జ్ ఉన్నా బతకడానికి జాబ్ కావాలి కదరా. జాబ్ కావాలరా, కానీ మనం చేసే పని ప్రేమిస్తే చాలు. బీటెక్ అయిపోయాక జాబ్ రాకపోతే ఇంకా వేస్ట్. అలా ఏం కాదురా. రే శ్రీను, ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు? ఏంట్రా పిలిచో? ఏంటి పెర్ఫార్మెన్స్లు ఇచ్చేద్దాం ఏంటి, జాబులు లేవు అయ్యి అనుకుంటాను. ఆడు అన్న దాంట్లో తప్పే ఉందిరా. మన గాని జాబ్లు ఉన్నాయేంటి? ఆడు చెప్పుకుంటున్నాడో మనం చెప్పుకోవట్లేదు, అంతే తేడా. అంతేరా, కానీ మనం చేసే పని మనం ప్రేమి. రఘు భయపడినట్టే జరిగింది. ఒక్కసారిగా మా జీవితాలన్నీ తలకిందులు అయిపోయినాయి. మేము ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో అని తెలియకుండా పోయింది. నేను ఇప్పుడు ఎలా ఉన్నారో చూడాలనుకుంటున్నారా? పదండి మన హీరోలను ఒక్కొక్కరుగా చూద్దాం. May I have your attention, please? Ujjain Mount passengers from Ujjain via Fatehabad, Indore to Mount. బాబు టీ ఇటు రామ్మా. టీ టీలో ఏముంది? నువ్వు ఇచ్చే 5 రూపాయలకి ఏ కాకుండా ఏనుకొచ్చి పడుతుంది ఏంటి? టీ అమ్ముకున్నాడికి ఎంత పొగరంట. ఏంట్రా బాధకున్నావు? ఏం లేదురా, సన్నిలేని సినిమా వేసారు కదా, కొంచెం నల్లగా ఉంది. మేము అక్కడ పని చేస్తున్నారా, మాకు తెలుసురా కష్టాలేంటో. అది నువ్వు పని చూస్తున్నావు, నేను చేస్తున్నాను, తేడా లేదా? రక్కులు సన్నెళ్ళు ఇద్దరు అమ్మాయిలే కదరా, తేడా ఏంటి? వచ్చి చెప్తాను. ఎక్కడ చదువు? ఇంటర్. గట్టిగా వచ్చిన సబ్జెక్ట్ ఏంటో? సాంస్క్రిట్ 65 మార్క్స్. ఓ పద్యం చెప్పరా. స్వగృహే పూజ. అదే నేను చెప్తా. స్వగృహే పూజితే సమంత, స్వగ్రామే పూజితే తమన్నా, స్వదేశే పూజితే రాశీకన్నా, సన్నిలియోన్ సర్వత్ర పూజ్యతే. బాగా చెప్పావు కానీ మీనింగ్ ఏంటన్నా? అందుకే ఎట్ట తనేసింది. సమంతని ఇంట్లో చూడాలి, తమన్నా థియేటర్లోనే చూడాలి, రాశీకన్నా ఎక్కడైనా చూడొచ్చు, కానీ సన్నిలియోన్ మాత్రం ఒంటరిగా చూడాలి. నిష్ట దరిద్రపు లాటరివి లాగి కొట్టింది. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కదనమాట. నీకు పనోడి గెటప్లో ఎంత న్యాచురల్గా ఉన్నారా. భయ 10 రూపాయలు మిక్చర్ పెట్టు. ఇక్కడ ఉండడానికి కారణం వీళ్ళ దగ్గర నాలెడ్జ్ లేక కాదు, జాబులు లేక. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ప్రతి కోణానికి 2 సైడ్లు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మీరు ఒక సైడ్ మాత్రమే చూసారు, మనం 2 సైడ్ కూడా చూద్దాం. కాకపోతే ఈలోపు ఒకసారి దీని గురించి ఆలోచిద్దాం. ఇండియాలో 1500 రూపాయలకి ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. అందులో 700 రూపాయలకి ఇంజనీరింగ్ కాలేజ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మొత్తం 40 ఇంజనీరింగ్ బ్రాంచ్ల నుంచి ఏటా 5 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తుంటే అందులో 40,000 మందికి అంటే 8% మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మరి మేము 92% మంది నిరుద్యోగంలోనే గ్రాడ్యుయేట్లే. అసలు దీనికి కారణం ఎవరు? ఎడ్యుకేషన్ బిజినెస్గా మారుస్తున్న మేనేజ్మెంట్, స్కిల్స్ లేకుండా ఇంజనీరింగ్ తయారు చేస్తున్న కాలేజీలా, పక్కింటి అబ్బాయి ఇంజనీరింగ్ చదివిన మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చదువుకునే పేరెంట్సా, ఏదో కాలేజ్కి వెళ్ళాం తిన్నాం వచ్చామనే స్టూడెంట్సా, ఫేక్ పాలసీతో ఫార్మ్కి ఎగిపోతున్న కంపెనీలా? అసలు దీనికి కారణం ఎవరు? మీకేం తెలుసండి?
ఏరోప్లేన్ లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కాదు నాన్న, వైట్ పెట్రోల్ అని యూజ్ చేస్తారు. దానికి కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ. సార్ 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 మిమ్మల్ని సార్ మిమ్మల్ని సార్ సారీ సార్, మీ గురించి తెలియక ఏదో అనేసాను, ఏమనుకోకండి. పర్లేదు సార్, మీకేంటి, అందరికీ అలాగే ఉంది అనేయండి. ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ అంటే అందరికీ ఓకే సార్. చీతి నమ్మ ఆగిపోయింది సార్. ప్రాజెక్ట్ పనిచేయలేదు. ఏంట్రా ఇప్పుడు ఇలాగైతే ఎలాగా షో మధ్యలో షో ఆగిపోతే ఎలాగా? తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలుచుకురానా? అక్క నువ్వు ఈజీగా దొరకద్దే, క్రేజీ క్రేజీగా ట్రై చేస్తానే, రోజు రంగులని. రే సరత్ పైకి పిలుస్తున్నారు. ఎరా ఏదో మామూలుగా రమ్మని ఏదో పని అంట. పదొస్తున్నాను. ఏంట్రా తమ్ముడు, ఏంటిది? క్యాంటీన్ లో సమోసాలు ఎన్ని ఉన్నాయి, డ్రింక్లు ఎన్ని ఉన్నాయి చూసుకోకుండా ఇలాగెందుకు వచ్చావు? సార్ చూడమన్నారని చెప్పి వచ్చాను సార్. ఒకసారి చూస్తాను. అది ప్రొజెక్టర్ రా, రూపాయి 2 రూపాయలు కాదు, కోట్ల వ్యవహారం. సరే సార్, ఒకసారి చూస్తాను సార్. సరే చూడు. రే రే నువ్వు ఛానల్ చూడు. లోపలికి పంపించాను. సరేనా? అక్కడ చూడు. చూడరా. సరేనా? జాకులు లూజ్ రా అట్లే. ఈ ఒక్కసారి చూసుకుంటే సరిపోద్ది. ఇది పని చేస్తుంది అన్నా. అంతా అయిపోయింది. బాగా చేసావు అన్నా. వచ్చింది. ఈ సైడ్ నా పని అన్నా. 16 GB మెమరీ కార్డు ఇవ్వన్నా. ఇదేంటన్నా 2 ఇచ్చావు? 2 8GB 16 GB లేదా? లేదు, అందుకే 2 8GB ఇచ్చాను. తమ్ముడు 1 GB అంటే ఎంత? 1000 MB అని. 1000 కాదు, 1024. నాకు చెప్తావేంటి? బీటెక్ స్టూడెంట్. 1024 KB కలిపితే 1 MB, 1024 MB కలిపితే 1 GB, 1024 GB కలిపితే 1 TB. నువ్వు బీటెక్ స్టూడెంట్ ఏమో, నేను బీటెక్ గ్రాడ్యుయేట్ రా. ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకమ్మా ఇక్కడ పక్కన జాబ్ మేళ జరుగుతుంది, రండి జాబ్ వేస్తా. ఇచ్చేయండి అన్న 50,000 చేద్దాం సాఫ్ట్వేర్ కంపెనీలో. అంత లేదు, మీ సేవలో 6,000 చేస్తాం సిస్టమ్ ఆపరేటర్. 6,000 దీనికి ఎందుకనే జాబ్ మేళ, జల్ల మేళ, ఇదంతా అవసరమా? సాల్ట్ తక్కువైంది. ఏంటి సాల్ట్ తక్కువైంది? సాల్ట్ ఇదిగో సాల్ట్. ఏంటిది? సాల్ట్. సాల్టా? ఎవడన్నా తింటాడు ఇది? మరి అది తినలే. ఇప్పుడు నేను సాల్ట్ తిన్నానా? ఎవడ్రా బాబు నువ్వు? నా ఇష్టం. ఏ ఊర్రా బాబు నీది? నా ఇష్టం. ఏంట్రా నువ్వు ఎలా ఉన్నా? ఎన్న అడ్రస్ తెరియుమా? అడ్రస్ ఆగు, లోకల్ ఎక్కడ నేను చెప్తాను. ఏంటి ఇదా మా సుబ్బుడి ఇల్లు? అడిల్లు తెలియదు నీకు? వెళ్ళరా ఇగో నేను చెప్తాను. నేను స్ట్రైట్ గా వెళ్ళిపో, కొంచెం పక్క తిరుగు. ఆ పక్క వెళ్ళి కొద్దిగా ఎదకెళ్ళి వెనక్కి వచ్చిన ఒకడు ఉంటాడు, ఆడెవడో మనకు తెలదు అంతే. తెలుగు ఇల్లే. ఇల్లే హిందీ కిక్ హమ్ బామ్ లగా దేంగే. హిందీ ఇల్లే. హిందీ ఇల్లే. హిందీ ఇల్లే. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఇప్పుడు చూడరా బాబు, చంపేస్తాం మనం. ఇగో బిగ్ సిటీ బట్ అట్ ఎల్ రే మళ్ళా కాదులే, నువ్వు చూడు. ఇగో గో స్ట్రైట్, గో స్ట్రైట్, టేక్ లెఫ్ట్, అప్, హీ కమ్, గో, డోర్ నాకు, హీ కమ్, యూ గో. ఓకే. Okay, I know this. Tell me. Go straight, take left, then you find a statue of Netaji. From there, 3rd block, 2nd floor, 1st house.
నెట్టిన వాళ్ళగా లైట్ తిప్పితే కానీ తిరగని ఫ్యాన్లు, వేవ్ లాగా సిఆర్ఓలు, వాల్యూ లాగా మల్టీమీటర్లు, పనికిరాని యామ్మీటర్లు, ఎందుకంటే కనెక్టింగ్ ప్రోబ్లు, ఎక్కువ పని ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, నీళ్ళలా ఉండే సాంబారు, రాళ్ళలా ఉండే ఇడ్లీలు, లిలిపుట్లు లాంటి గుడ్లు, గట్టిగా ఉండే రైసు, ఎన్నో బస్సులు, ఎక్కడో దూరంగా కాలేజీలు. 4 సంవత్సరాలు 8 సెమిస్టర్లు, 24 ఇంటర్నల్, 32 మంది లెక్చరర్, 48 సబ్జెక్టులు, 832 ల్యాబ్లు, 7,220 క్లాసులు, ఎన్నో ఎగ్జామ్లు, ఇంకెన్నో సప్లీలు, క్లాసులు, బంకులు, ఫైన్లు, కండోనేషన్లు, లవ్వులు, బ్రేకప్లు, గ్యాంగులు, గొడవలు, అపాలజీలు, సస్పెన్షన్లు, పార్టీలు, గ్రూపులు, పులిహోరలు, అబ్బో ఇంకెన్నో దాటుకుని మేము ఎంతో కష్టపడి డిగ్రీ సంపాదిస్తే మీరు మమ్మల్ని పనికిరాని అలవలో పనికిరాని చవట్లో